లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వ్యక్తిగత కక్షలతోటే హత్యకు ప్లాన్ చేశారన్న విషయం అర్థమైపోతోంది. సో ఇప్పుడు బీజేపీ మీద ముఖ్యంగా డీకే అరుణ అండ్ జితేందర్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు లేకపోతే వాళ్ళ మీద ఉన్న అనుమానాలు తొలగిపోయినట్టుగానే చూడాలా? అంటే ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ అనేది చాలా కీలకం కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ 8 మందికి ఎందుకు ఇంత కోపం శ్రీనివాస్ గౌడ్ ని చంపడం కోసం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అదే పోలీసులు మెడికల్ కోర్టు కి సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రాఘవేంద్ర రాజు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా శ్రీనివాస్ గౌడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. నాట్ ఓన్లీ శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించినటువంటి తమ్ముడితో పాటుగా రాఘవేంద్ర రాజు, నాగరాజు, అమరేంద్ర రాజు వీళ్ళంతా కూడా కంప్లీట్ గా మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ చేత మేము ఇబ్బందులు పడుతున్నాం. ఒక లీగల్ కేసుల కోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ పైన ఎంత కోపం పెట్టినారో అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి నిందితులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. మున్నూరు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ గౌడ్ తిరిగాను, నాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పాడు. అది కాకుండా తన తండ్రి ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన భూమితో పాటుగా 5 లక్షల రూపాయలు ఇప్పించమన్నందుకు ఇప్పించకుండా ఉన్నాడు. దాంతో పాటుగా యాదయ్య అయితే మరీ దారుణంగా ఉంది. యాదయ్య కూతురు క్యాన్సర్ తో ఉంటే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్తే కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇప్పించాడు. దానివల్ల తన కూతురు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లా మొత్తం 7 నిందితులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక్కొక్క రీజన్ ఉంది. ఈ రీజన్ అన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు మెన్షన్ చేశారు. ఈ రీజన్స్ వల్లనే శ్రీనివాస్ గౌడ్ ని చంపాలనుకున్నామన్నది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అయితే దీని వెనకాల ఈ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం 18 లక్షల రూపాయలు రాఘవేంద్ర రాజు జిరాక్స్ పేపర్లకు సత్య అర్థం చేసుకోవచ్చు. జిరాక్స్ కాపీలకి 18 లక్షల రూపాయల అఫీషియల్ అమౌంట్ అంటే జిరాక్స్ షాపుల దగ్గర ఏవైతే బిల్లులు వస్తాయో అవన్నీ కూడా చూస్తే 18 లక్షల రూపాయల బిల్లు ఉందంటే ఈ శ్రీనివాస్ గౌడ్ పైన ఏ స్థాయిలో కేసెస్ వేయడానికైనా సిద్ధమయ్యాడు. ఈ ఎంటైర్ వ్యవహారంలో ఆ జిరాక్స్ కాపీలకు సంబంధించిన బిల్లులు కూడా వచ్చాయి. 4 కోట్ల రూపాయలు ఢిల్లీ, మహబూబ్నగర్, హైదరాబాద్ లో అడ్వకేట్లకు లీగల్ ఫార్మాలిటీస్ కోసం 4 కోట్ల రూపాయలు రాఘవేంద్ర రాజు కుటుంబం ఖర్చు పెట్టిందంటే ఏ స్థాయిలో దాదాపుగా చెప్తున్నారు. మా కుటుంబంలో చాలా మంది మహిళలకు కూడా కేసు పెట్టి జైలుకు పంపించారు కాబట్టి అందుకోసమే చంపాలనుకున్నాం అనేది రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అయితే వాళ్ళు చెప్పినటువంటి పొలిటికల్ కాన్స్పిరెన్సీ క్లియర్ అయిపోయినట్టేనా? ఇప్పుడు బీజేపీ జితేందర్ రెడ్డి దీని వెనకాల ఉన్నారా, డీకే అరుణ దీని వెనకాల ఉన్నారా, వాళ్ళ అనుచరులు ఉన్నారా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ పొలిటికల్ కాన్స్పిరెన్సీ లేనట్టుగానే చూడాలా? ప్యూర్లీ వ్యక్తిగత కక్షలతోనే శ్రీనివాస్ రెడ్డిని చంపాలని చెప్పేసి వీళ్ళంతా ప్లాన్ చేసినట్టుగా అనుకోవచ్చా రిమాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని? అంటే ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ అయితే 7 రోజుల కస్టడీ తీసుకుంటే ఇక్కడ 15 కోట్ల సుపారీ ఇచ్చేంత కెపాసిటీ ఉందా లేదని అందరూ డౌట్ పడుతున్నారు. కానీ శ్రీనివాస్ గౌడ్ పైన లీగల్ ఫార్మాలిటీస్ కోసమే 4 కోట్స్ ఖర్చు పెట్టారంటే ఖచ్చితంగా ఈ 15 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు సమకూర్చుకోవాలనుకున్నారనేది ఒక వాస్తవంగా అయితే చెప్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఇద్దరు పొలిటికల్ లీడర్ల పైన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ పైన పోలీసులు ఇంకా మేము దృష్టి సారించలేదు. ఎందుకంటే ఎక్కడైతే జితేందర్ రెడ్డి పిఏ రాజును విచారిస్తే కొంత సమాచారం వస్తుంది. ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన ఈ రోజు రేపు విచారణకు హాజరవుతారు. ఆ తర్వాత ఒకవేళ మున్నూరు రవికి జితేందర్ రెడ్డికి మధ్య ఏదైనా వాట్సాప్ చాట్ జరిగిందా, లేదంటే ఈ రాఘవేంద్ర రాజుకి జితేందర్ రెడ్డికి మధ్య ఏదైనా వాట్సాప్ చాట్ అది లీగల్ కేసుల కోసం అయ్యిందా, లేదంటే ఈ శ్రీనివాస్ గౌడ్ హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా ఉందా, ఈ కోణంలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ మిగిలింది. అదర్ దెన్ పొలిటికల్ ఇద్దరికి డీకేఆర్తో పాటుగా జితేందర్ రెడ్డికి ఉందా లేదా దానిపైన మాత్రం ఇప్పటివరకైతే పోలీసులు దృష్టి సారించలేదు. రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం చాలా స్పష్టంగా పర్సనల్ మోటివ్స్ తోనే వీళ్ళు శ్రీనివాస్ గౌడ్ ఎలిమినేషన్ చేయాలనుకున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి వెనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. ఎక్కడ కూడా దాదాపు 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఎక్కడ కూడా ఒక పొలిటికల్ పార్టీ పేరు కానీ పొలిటికల్ లీడర్ల పేరు కానీ మెన్షన్ చేయలేదు. కంప్లీట్ ప్యూర్లీ శ్రీనివాస్ గౌడ్ చేత వీళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఎందుకు మేము చంపాలనుకున్నాం, ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటి, ఇవన్నిటిని మాత్రమే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులకు వీళ్ళు చెప్పారు. పోలీసులు అదే విషయాన్ని కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఓకే, మంత్రి ఢిల్లీ నుంచి వాళ్ళ తిరిగి వస్తున్నారు హైదరాబాద్ అని తెలుస్తోంది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకుని మంత్రిని సైతం పోలీసులు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఎందుకంటే ఈ కేసులో ఎక్కడ కూడా శ్రీనివాస్ గౌడ్ కంప్లైంట్ కాదు, శ్రీనివాస్ గౌడ్ బాధితుగా ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఏం పోలీసులు రికార్డ్ చేసే అవకాశం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఘటన, మంత్రి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉన్న విషయాన్ని మొన్న స్టీఫెన్ రవీంద్ర ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారో అట్ ద సేమ్ టైం రిమాండ్ రిపోర్ట్ కూడా కోర్టుకి అనే విషయాలు మెన్షన్ చేశారు. రాఘవేంద్ర రాజు కుటుంబం చెప్పినటువంటి 8 పేజీల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో 33 కేసులు ఒక రాఘవేంద్ర రాజు పైన ఉన్నాయి. ఒకే రోజు 13 ఎక్సైజ్ కేసులు తన పైన శ్రీనివాస్ గౌడ్ నమోదు చేయించాడు. 10 క్రిమినల్ కేసులు పెట్టించాడు, 3 SC/ST కేసులు పెట్టించాడు, తన బార్ను క్లోజ్ చేయించాడు, తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, తన ఆధార్ సెంటర్ ని కంప్లీట్ గా తన ఫ్యామిలీని కొలాప్స్ చేశాడు. అందుకోసం మేము చంపాలనుకున్నామని వాళ్ళ నలుగురి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. మళ్ళీ యాత్కి సంబంధించి 20 లక్షల రూపాయలు తన కూతురు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇస్తానని చెప్పి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. దానివల్ల ట్రీట్మెంట్ కు నేను సరైన సమయంలో తీసుకుపోవడం వల్ల నా కూతురు చనిపోవాల్సి వచ్చిందని యాదయ్య
మున్నూరు రవి అయితే తన తండ్రి రిటైర్డ్ ఆర్మీ బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి తనకు రావాల్సినటువంటి ల్యాండ్, తన ఫాదర్ రావాల్సిన ల్యాండ్ 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. స్కిల్ డెవలప్మెంట్ పేద 1400 మంది స్టూడెంట్స్ తను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేర్పిస్తే దానికి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుంచి రానియకుండా ఆపాడు. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలో తనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు ఎమ్మెల్సీ రావాల్సి ఉన్నా రానందుకు రాకుండా అడ్డుకున్నాడు శ్రీనివాస్ గౌడ్. అందుకోసమే రాఘవేంద్ర రాజుతో చేతులు కలిపానన్నది మున్నూరు స్టేట్మెంట్. మొత్తం ఈ 4 కీ అక్యూజ్డ్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ క్లియర్ గా ఉన్నాయి. దీంతో మోటివ్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పర్సనల్ మోటివ్ తోనే శ్రీనివాస్ గౌడ్ ని హత్య చేయించాలనుకున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా. విజయ్, ఇఫ్ దట్ ఈస్ రైట్, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుంటే ఇవి ఫ్యాక్ట్స్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ రిమాండ్ రిపోర్ట్ లో నిందితులు ఒకవేళ కేసును పక్కదారి పట్టించడానికి ఈ మాటలు చెప్పి ఉండవచ్చు కదా. సో ఆ నేపథ్యంలో మంత్రిని సైతం ప్రశ్నిస్తే తప్పితే ఈ సోకాల్డ్ వాళ్ళు ఆరోపణ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదో తెలిసే అవకాశం లేదు. అటువంటిప్పుడు మంత్రిని క్వశ్చన్ చేయకుండా ఉంటారా పోలీసులు? ఇది ఆరోపణ కాదు. రిమాండ్ రిపోర్ట్ అనేది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కోర్టుకు సబ్మిట్ చేసే ఒక కీ డాక్యుమెంట్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, వీళ్ళు చెప్పాల్సిన రీజన్స్ అన్ని కూడా కోర్టుకు చెప్తారు. కానీ ఇక్కడ డౌట్స్ ఎవరికి అంటే ఎవరైతే ఇక్కడ కంప్లైంట్ శ్రీనివాస్ గౌడ్ కాదు, కంప్లైంట్ హైదర్ అలీ, ఫరూక్, వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దీంట్లో ఒక కుట్రకోణం శ్రీనివాస్ గౌడ్ ని హత్య చేయాలంటే కుట్రకోణం బయటకు వచ్చింది. దానికి రీజన్స్ ని ఆ కోర్టు ముందు పెట్టే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తుంది. అయితే శ్రీనివాస్ గౌడ్ ని విచారిస్తారా లేదా, ఆయనకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికైతే పోలీసు అయితే దృష్టి సారించలేదు. ఆయన సెక్యూరిటీ పర్పస్ లో అతను మంత్రిగా ఉన్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఉంది. కాబట్టి ఎంటైర్ కుట్ర కేసు ఛేదించి మేము కోర్టుకు సబ్మిట్ చేశామన్నది పోలీసుల వాదన. ఆల్ రైట్, థ్యాంక్ యూ విజయ్. అది పరిస్థితి. సో అట్ లాస్ట్ రిమాండ్ రిపోర్ట్లో పూర్తి వ్యక్తిగత కక్షలతోటే ఈ 8 మంది కూడా శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చి పక్కా ప్లాన్డ్గానే ఇదంతా నడిపినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో తెలుస్తోంది. ప్లాన్ చేశారు వీళ్ళందరూ. ఒక పక్క నిందితులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే వీళ్ళంతా స్కెచ్ వేశాం, సరే ఒప్పుకుంటాం, కానీ ఈ స్కెచ్ వేయడానికి, హత్యకు ప్లాన్ చేయడానికి కారణం మాత్రం మేమంతా శ్రీనివాస్ గౌడ్ బాధితులమని చెప్తూ ఉన్నారు. జిరాక్స్ కాపీలకే రాఘవేంద్రరాజు కుటుంబం 18 లక్షలు ఖర్చు పెట్టింది. అలాగే ఇప్పటి వరకు కోర్టు కేసుల కోసం వాళ్ళు 4 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా తమను ఎదగనివ్వడం లేదన్న కోపం రాఘవేంద్రరాజు ఫ్యామిలీదైతే తన కూతురు క్యాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు అందకుండా చేయడం తన కారణంగా యాదవ్ చెప్పుకుంటున్నాడు. మరోవైపు మున్నూరు రవి ఎప్పటి నుంచో ఆయనకు అనుచరుడిగా ఉన్నప్పటికీ తనకి రావాల్సిన ఎమ్మెల్సీ పదవి దక్కకుండా తనని ఇబ్బంది పెట్టారు. అలాగే తన తండ్రికి రావాల్సిన ప్రభుత్వ భూమిని కూడా రాకుండా అడ్డుకున్నారని ఇలా ఎవరైతే నిందితులు ఈ హత్యకి స్కెచ్ వేశారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సనల్ రీజన్ తోనే మంత్రి హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఒప్పుకుంటూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించి కోర్టు కేసుల్ని డిఫెండ్ చేయడం కోసం ఈ రాజు బ్రదర్స్ ఖర్చు పెట్టినట్టుగా, అందులో సర్ప్రైజింగ్ గా జిరాక్స్ కాపీస్ ప్రొడ్యూస్ చేయడానికి 18 లక్షల రూపాయల బిల్లులు అయినట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్తూ ఉన్నారు. సో 4 కోట్ల రూపాయలు రఘు ఫ్యామిలీ ఖర్చు చేసిందట ఈ శ్రీనివాసరెడ్డిని ఫైట్ చేసేయడంలో భాగంగా. సో అంత పెద్ద మొత్తంలో ఖర్చు అయింది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ మీద కక్ష పెంచుకొని అతన్ని తప్పించాలని చెప్పేసి ప్లాన్ చేశామని చెప్పేసి రఘు ఫ్యామిలీ చెప్తోంది. సో ప్రస్తుతం ఇప్పటి వరకు మన రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఎలాంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరు కూడా ఒక నేత చెప్తే మేము చేసామని అయితే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎస్